వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా వ్యాపారవేత్తలు అలాగే ఈరోజు ఈ ప్రోగ్రాంకి రైజ్ హర్ 26 ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అతిథులకి వెరీ గుడ్ మార్నింగ్ అండి. రైజ్ హర్ 26 ఏంటంటే క్లుప్తంగా మహిళా వ్యాపార అవగాహన సదస్సు. దీన్ని మేము సింపుల్ నేమ్తో ఇలా రైజ్ హర్ 26 అని మేము ఒక నేమింగ్ ఇచ్చుకొని దీన్ని ముందుకు తీసుకుపోతున్నాము. రైజ్ హర్ 26 ఏంటంటే మహిళా వ్యాపార అవగాహన సదస్సును ఏ విధంగా మనము వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఏ విధమైనటువంటి బిజినెస్లు మనకు అవైలబుల్గా ఉన్నాయి, ఎలాంటి బ్యాంక్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ కానీ ఏమున్నాయని మనం ఒక క్లుప్తంగా వివరించుకోవడానికి ఈ రైజ్ హర్ 26ను తీసుకోవడం జరిగింది. మేము ఈ ప్రోగ్రామ్ని అనుకొని ఫస్ట్ ఇది మహిళా అవగాహన సదస్సు కాబట్టి ఎవరిని ఇన్వైట్ చేయాలని అనుకున్నప్పుడు మొదటగా మన ఎంపీ గారు కడియం కావ్య గారిని అనుకోవడం జరిగింది. అనుకున్నదే అదనుగా మేడం గారిని వరంగల్ వెళ్ళి కలవడం జరిగింది. మేడం గారు ఫస్ట్ కొంచెం సందేహంగా ఉన్నారు, నేను వస్తానో లేనో అన్నట్టుగా. ఎందుకంటే మేడం గారికి పార్లమెంట్ సెషన్ ఉందన్న కారణంతో మేడం అలా చెప్పారు. దాని తర్వాత మా కోర్ టీం అంతా కూడా మేము ఒకసారి మళ్ళీ మీటింగ్ పెట్టుకొని లేదు మేడం ఎలాగైనా కంపల్సరీ తీసుకురావాల్సిందే అని చెప్పేసి మా కోర్ టీం మెంబర్స్ కవిత గారు, మిరియం గారు, విద్య గారు, వరలక్ష్మి గారు, నేను అందరం కూడా స్పెషల్గా ఒక వెహికల్ తీసుకొని ఇన్విటేషన్ ప్రింట్ చేసుకొని మేడం గారి దగ్గరికి వెళ్తే మేడం ఎంతో ఎఫెక్షనేట్గా మమ్మల్ని ఇన్వైట్ చేశారు, మమ్మల్ని వెల్కమ్ చేశారు. వెల్కమ్ చేసి మమ్మల్ని అందరినీ కూడా పర్సనల్గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకున్నారు. మీరు నిజంగా ఎంటర్ప్రీనియర్స్ అని మాకు చాలా ఒక గౌరవ పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఒక మేడం మమ్మల్ని అడుగుతుంది అలాగనేసి మేము ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి మేడం ఎస్ వీఆర్ ఎంటర్ప్రీనియర్స్ని, సివిల్ కాంట్రాక్టర్ని, ఇంకొకరు టిష్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది, మేము ఇండస్ట్రీస్ నడుపుతున్నామని మేడం దగ్గర అలా నేను సివిల్ కాంట్రాక్టర్ని అలా గర్వంగా చెప్పుకోవడం ఎంతో హ్యాపీగా అనిపించింది. అలాగే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందే చెప్పారు, ఏం చెప్పారంటే మహిళా సాధికారకతే దేశ సాధికారకతని. మరి ఆ మహనీయుడి ఆశయాలకు అనుగుణంగానే ఈ రైజ్ హర్ 26 అనే ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. మరి ఈనాటి ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులను ఇన్వైట్ చేసుకోబోయే ముందుగా రైజ్ హర్ 26 ప్రోగ్రాంకి కన్వీనర్గా ఉన్నటువంటి ఇంద్రపల్లి కవిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంద్రపల్లి కవిత గారు లీగల్ అడ్వైజర్గా ఉన్నారు, ఫ్యామిలీ కౌన్సిలర్గా ఉన్నారు. ప్లీజ్ టేక్ యువర్ సీట్ ఇంద్రపల్లి కవిత గారు. అలాగే మన నెక్స్ట్ గెస్ట్ను కూడా ఇన్వైట్ చేసుకుందాము. అనునిత్యం తమ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ నియోజకవర్గ ప్రజలకు యొక్క కష్టాలు సాధక బాధకాలను నిరంతరం పక్కనే ఉండి తీరుస్తూ ఇంత పార్లమెంట్ సెషన్ బిజీ స్కెడ్యూల్లోనూ ఈ రైజ్ హర్ 26 ప్రోగ్రాంకి తన యొక్క విషెస్ చెప్పడానికి విచ్చేసినటువంటి డైనమిక్ లేడీ లీడర్ డాక్టర్ కడియం కావ్య గారు, హానరబుల్ మెంబర్ ఆఫ్ లోక్సభ వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ తెలంగాణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ మేడం. ప్లీజ్ టేక్ యువర్ సీట్ మేడం. అలాగే టిఎస్ఐసిసి ప్రెసిడెంట్ నల్లబాబు గారు, తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఎస్సీ కార్పొరేషన్ సార్ గారు లేరు. అలాగే డి శ్రీనివాస్ నాయర్ సార్ గారు, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫ్ కామర్స్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే మిస్టర్ రవి సార్ గారు, స్టేట్ హెడ్ పిఎంఈజీపీ కేవీఐసి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సార్ గారు అబ్సెంట్లో ఉన్నారు. అలాగే శ్రీ జాహిద్ అఖ్తర్ షేక్, డైరెక్టర్ సోషల్ ఇంపాక్ట్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ విహబ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను.
అలాగే శ్రీ పివిఎల్ఎన్ మూర్తి గారు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సార్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. అలాగే శ్రీ ఊహా సజ్జా గారు, అసోసియేట్ డైరెక్టర్ వి హబ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ మేడం. ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలకు బొకేతో చిన్న వెల్కమ్ సెషన్ ఉంటుంది. డాక్టర్ కడియం కావ్య గారు, హానరబుల్ మెంబర్ ఆఫ్ లోక్సభ గారికి బొకే ఇచ్చి స్వాగతం పలకాల్సిందిగా ఇంద్రపల్లి కవిత గారిని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు రైస్ హర్ 26 మేడం. అలాగే శ్రీ నల్లబాబు గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గారికి వరలక్ష్మి గారిని బొకేతో ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. అలాగే డి శ్రీనివాస్ నాయర్ సార్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫ్ కామర్స్ గారిని బొకేతో ఆహ్వానించాల్సిందిగా మిరియం గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు రైస్ హర్ 26. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. అలాగే మిస్టర్ రవికుమార్ సార్ గారికి, స్టేట్ హెడ్ పిఎంఈ జీపీ కేవైసీ గారిని బొకేతో స్వాగతం పలకవలసిందిగా విద్యా గారిని కోరుకుంటున్నాను. విద్యా గారు ఎక్కడున్నా బొకేతో ఫాస్ట్గా రండి. రాలేదా? ఓకే, సారీ. శ్రీ జాహిద్ అఖ్తర్ సార్ గారికి బొకేతో సన్మానించాల్సిందిగా విద్యా గారిని కోరుకుంటున్నాను. వెల్కమ్ సార్. వెల్కమ్ రైస్ హర్ 26 ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. అలాగే శ్రీ పివిఎల్ఎన్ మూర్తి గారు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ గారిని బొకేతో సన్మానించాల్సిందిగా వాణి గారిని కోరుకుంటున్నాను. అలాగే ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. థ్యాంక్ యూ. అలాగే శ్రీ ఊహా సజ్జా గారు, అసోసియేట్ డైరెక్టర్ వి హబ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గారిని బొకేతో ఆహ్వానించాల్సిందిగా లక్ష్మి గారు, ఆనంద్ లక్ష్మి గారు ఎక్కడున్నారు? బొకేతో ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు రైస్ 26 మ్యామ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. నా పేరు నల్ల భవానీ. ఐఎమ్ ఏ ఉమెన్ ఎంటర్ప్రీనియర్ ఇన్ సివిల్ కాంట్రాక్టర్ అండ్ టీఎస్ఐసిసి తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉమెన్ వింగ్ హెడ్ని కూడా. అండ్ ఈరోజు మీ అందరి ముందు, అలాగే మన గౌరవ డాక్టర్ కడియం కావ్య గారి ముందు, అలాగే ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి గెస్ట్ల ముందు ఇలా ఇంత హుందాగా సూట్ వేసుకొని మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఆ రోజు ఆ మహనీయుడు మహిళా సాధికారతే దేశ సాధికారత, మహిళా అభివృద్ధి దేశ అభివృద్ధి అని ఎంతో దూరదృష్టితో మహిళల పక్షపాతిగా ఉంటూ మనకు ఎన్నో హక్కులు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అండ్ అలాగే నేను మిస్సెస్ నల్లబాబు గారు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ఎందుకంటే ఈరోజు నేను ఇలా ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనియర్గా, ఒక మహిళ సివిల్ కాంట్రాక్టర్గా ఉన్నానంటే దానికి కారణం మా హస్బెండ్ నల్లబాబు గారు. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ మిస్టర్ నల్లబాబు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ నల్లబాబు గారు. అండ్ అలాగే ఇప్పుడు మనము తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోయే ముందు